హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై బ్యాచిలర్ కిచెన్. ఈరోజు వీడియోలో వెజ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా బాగుంటుందండి. మనం వెజ్ అండ్ డిఫరెంట్ వెజిటబుల్స్ అనేది ఇందులో యూజ్ చేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే 6 నుంచి 5 వరకు అయితే వెజిటబుల్స్ యూజ్ చేశాను ఈ బిర్యానీ తయారు చేసినందుకు. మీరు కూడా అలా యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే ముందుగా వెజ్ బిర్యానీ బౌల్ తీసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ తీసుకున్నా. ఇదైతే దీనికైతే సరిపోతుంది. దాని తర్వాత మనం ముందుగా చిన్న ముక్కలుగా చేసినటువంటి ఉల్లిపాయలు, మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకోవాలి. నేను ముందుగా ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. దాని తర్వాత లవంగీలు, జాజికాయ, యాలకులు, జీలకర్ర, అదేవిధంగా ధనియాలు, ఆవాలు, కొద్దిగా క్యారెట్ మొత్తం అంతని కూడా స్టార్టింగ్లో లైట్గా రెడ్ కలర్ వచ్చినంత వరకు వేపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ వరకు అయితే సరిపోతుంది. నేనైతే ముందుగా ఆనియన్స్ వేసాను. దాని తర్వాత బిర్యానీ సామాన లవంగీలు, అదేవిధంగా 2 బిర్యానీ ఆకులు కూడా ఇందులో యాడ్ చేస్తే బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక 2-3 మినిట్స్ వరకు అయితే బాగా వేగిన తర్వాత మిగతా మెటీరియల్ అయితే యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ధనియాలు, జీలకర్ర, ఆవాలు ఈ టైంలో యాడ్ చేసి కొద్దిగా రెడ్ కలర్ వచ్చినంత వరకు కూడా వేపుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా వేపుకుంటే సరిపోతుంది. జస్ట్ లైట్గా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ వరకు అయితే వేపుకోవాలి. ఇలా వేపుకుంటే సరిపోతుంది. దాని తర్వాత 2 నుంచి 3 రెమ్మల వరకు కరివేపాకు వేయాలి. దీనివల్ల టేస్ట్ బాగుంటుంది. అదేవిధంగా మనం చిన్న ముక్కలుగా చేసి 1-2 క్యారెట్ చాలా చిన్న పీసులుగా చేయాలి, బిర్యానీ బాగుంటుంది. అదేవిధంగా 1 ఆలు, బంగాళదుంప ముక్కలు, అదేవిధంగా క్యాబేజీ, కాలీఫ్లవర్ కొద్దిగా యాడ్ చేయాలి టేస్ట్ కోసం. అదేవిధంగా ఒక 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. మన కారం తగ్గట్టు, మనం ఇంకా కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేయాలి. ఎందుకంటే కారం యూజ్ చేయం కాబట్టి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేయాలి. దీంతో పాటుగా కొద్దిగా గ్రీన్ బఠానీ, అదేవిధంగా మిల్ మేకర్ కూడా యాడ్ చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. నేనైతే గ్రీన్ బఠానీ, మిల్ మేకర్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక 5 నుంచి 6 నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. కొద్దిగా ఒక 100 ml లేదా 150 ml వరకు అయితే గ్రీన్ బటర్ని, అదేవిధంగా మిల్ మేకర్ యాడ్ చేస్తే కొద్దిగా టేస్ట్ బాగుంటుంది. ఈ మొత్తం బిర్యానీలో నేను 6 నుంచి 7 వరకు అయితే వెజిటబుల్స్ అన్నీ యూజ్ చేశాను. మీరు కూడా ఇంకా ఎక్కువ యాడ్ చేయొచ్చు, ఇంకా టేస్ట్ బాగుంటుంది. చిన్నగా పీసులుగా కట్ చేసుకోవాలి. మనం బిర్యానీ ఎంత ప్రిపేర్ చేస్తున్నామో దానికి తగ్గట్టు అయితే మనం ఈ క్వాంటిటీని పెంచుకుంటూ పోవాలి. నాకైతే ఇవి సరిపోతాయి. ఒక 2 నుండి 3 నిమిషాల వరకు అయితే మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇందులో పచ్చివాసన పోయినంత వరకు కూడా మొత్తం అందరినీ కలుపుతూ వేయించుకోవాలి. ఈ బిర్యానీ ఇలా వేయించి చేయడం వల్ల చాలా టేస్టీ వస్తుంది. మనం తినేటప్పుడు చాలా స్పైసీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అదేవిధంగా 2 నుండి 3 టేబుల్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేస్తున్నాను. ఇది కూడా పచ్చివాసన పోయినంత వరకు కూడా
1 మినిట్ అలా జస్ట్ వేయిస్తే సరిపోతుంది. దాని తర్వాత నేను మనకి బిర్యానీకి ఎంత కావాలో అంత రైస్ తీసుకోవాలి. నేనైతే అప్రాక్సిమేట్లీ 250 గ్రామ్స్ అయితే తీసుకున్నా. మీరు ఎంత రైస్ వేస్తారో దానికి డబల్ అయితే వాటర్ వేయాల్సి వస్తుంది. మనం కుక్కర్లో ప్రిపేర్ చేయట్లేదు, మామూలు బయట బౌల్లో తయారు చేస్తున్నాం కాబట్టి మనం ఎంత రైస్ వేస్తున్నామో దానికి డబుల్ వాటర్ వేస్తే సరిపోతుంది. ఈ రైస్ ఈ ఫ్రైలో వేసుకొని జస్ట్ ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించి చేయడం వల్ల బిర్యానీ చాలా స్పైసీగా టేస్టీగా వస్తుంది. ఒక 2 నిమిషాలు వేయించండి. రైస్ని కూడా చాలా బాగుంటుంది, ఇందులో పూర్తిగా కలిసిపోతుంది. దాని తర్వాత మనం ఎంతైతే క్వాంటిటీ రైస్ తీసుకున్నామో దానికి డబుల్ వాటర్ యాడ్ చేయాలి. దీంతో పాటుగా ఒక 2 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్, అదేవిధంగా బిర్యానీ మసాలా మన దగ్గర ఉంటే కనుక బిర్యానీ మసాలా కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఇందులో యాడ్ చేసి మొత్తం కూడా బాగా మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అప్రాక్సిమేట్లీ 15 మినిట్స్ నుండి 20 మినిట్స్ వరకు అయితే మీడియం ఫ్లేమ్లో సరిపోతుంది. మీరు కుక్కర్ యూస్ చేస్తే 2 విజిల్స్ వరకు అయితే ఉంచుకోవాలి. కొద్దిగా వాటర్ కుక్కర్లో కొద్దిగా వాటర్ తక్కువ వేసి 2 విజిల్స్ వరకు ఉంచితే సరిపోతుంది, బిర్యానీ అయిపోతుంది. ఈ మొత్తాన్ని ఇంగ్రీడియంట్ బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 15 మినిట్స్ వరకు అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచండి, సరిపోతుంది. చూసారు కదండి, బిర్యానీ చాలా స్పైసీగా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.